నా పేరు నాగూరు వలి, చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రభుత్వ రాయితీ. ఆంధ్రప్రదేశ్లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈ ఆడియోలో వివరించాము. ఆంధ్రప్రదేశ్లో సేంద్రీయ వ్యవసాయం కోసం ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తోంది. సేంద్రీయ వ్యవసాయం ఆరోగ్యకరమైన పంటలకు మద్దతు ఇవ్వటమే కాకుండా పరిశుభ్రమైన వాతావరణానికి కూడా దోహదపడుతుంది. ప్రభుత్వం యొక్క చొరవ రైతులను రసాయన ఆధారిత వ్యవసాయం నుండి సేంద్రియ పద్ధతులకు మార్చడానికి ప్రోత్సహిస్తోంది. నేల ఆరోగ్యం మరియు జీవవైవిధ్యం రెండింటినీ మెరుగుపరుస్తుంది. సేంద్రియ విత్తనాలు, ఎరువులు మరియు పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోంది. అదనంగా సేంద్రియ వ్యవసాయంలో ఉత్తమ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడానికి శిక్షణా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. పచ్చని పంట పొలాలకు రైతులు సేంద్రియ పద్ధతులు అవలంబించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచుకోవటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. సేంద్రియ పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు ప్రీమియం మార్కెట్లను యాక్సెస్ చేయవచ్చు మరియు వారి లాభదాయకతను పెంచుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి రైతులు అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా దరఖాస్తు ప్రక్రియపై వివరణాత్మక సమాచారం కోసం స్థానిక వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించవచ్చు. మీ వ్యవసాయ పద్ధతులను మార్చుకోవటానికి మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని పొందేందుకు ఈ అవకాశాన్ని కోల్పోకండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. వ్యవసాయ కార్యక్రమాలు మరియు చిట్కాలపై ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.